గోపన్న చూడు ఒకసారి చూడు. వాళ్ళిద్దరిని కవర్ చేయి, మళ్ళా వీడియో తీయలేకపోతే. ఇది కూడా తింటే వెలసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి త్రిమూర్త్యాత్మక స్వరూపిణి చతుర్దశ భవనాధీశ్వరి అయినటువంటి శ్రీ శ్రీ బాలచోడేశ్వరి అమ్మవారి యొక్క జయంతి పర్వదిన మహోత్సవ సందర్భంగా ఈనాడు అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకము, తదుపరి అమ్మవారికి అలంకరణ, తదుపరి భక్తులందరి చేత బిందె తీర్థము తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమునకు పంచామృత అభిషేకము గావించబడినది. అలాంటి యొక్క అమ్మవారి యొక్క పర్వదిన మహోత్సవ సందర్భంగా ఇటువంటి అమ్మవారికి పూజా కైంకర్యం అన్ని కూడా జరపబడి అమ్మవారికి భక్తుల యొక్క అనుగ్రహం కలగడం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయబడి ఉన్నది. అసలు అమ్మవారు నందవరమునందు కాశీ నుంచి ఒక బ్రాహ్మణుకు ఆ యొక్క సాక్ష స్వరూపంగా చెప్పేటటువంటి యొక్క స్వరూపంగా వచ్చి ఆ యొక్క నందవరమునందు వెలిసినటువంటి సాక్షాత్తు పార్వతీదేవి అంశైనటువంటి ఆ యొక్క చౌడేశ్వరి అమ్మవారు అమావాస్య ఆ యొక్క ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారు అక్కడ జన్మించబడినది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ యొక్క ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి జయంతి పర్వదిన మహోత్సవ కార్యక్రమాలన్నీ జరుపబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని పర్వదినంగా ఈనాడు మన గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బాలచోడేశ్వరి అమ్మవారికి కూడా మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రతి ఒక్క పౌర్ణమి తీరంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాలన్నీ పొందుతూ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. బీసీ కాలంలో వెలిసినటువంటి శ్రీ బాలచోడేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా భక్తులందరూ సహాయ సహకారార్థంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం, మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం పల్లకి సేవ జరగడం, స్వామివారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించారు. ఇటువంటి కార్యక్రమం ప్రతి ఏటా ఇంకా అంగరంగ వైభవంగా జరపాలని అందరినీ కోరుకుంటున్నాను.